కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరూ చెప్పాల్సుకున్నది ఎప్పుడు చెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద కుటుంబము 100%. సరే చిన్న కుటుంబంలో చిన్న తమ్ముడు బిడ్డ కొడుకే ఉంటారు. ఇక్కడ దీనికి ఒక చరిత్ర ఉన్నది, 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఇక్కడ నాయకులు ఎక్కువ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అది ఇంట్లో పంచాది, ఇంట్లో మాట్లాడుకోకుండా వాళ్ళు బహిర్గతం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పే పదం కొండ సుస్మితా పటేలే కదా, దాని గురించే కదా. వాస్తవంగా ఆమె చెప్పాలంటే కొండ సుస్మితా పటేల్, సురేఖక్క గారు మంత్రి స్థానంలో ఉన్నారు. ఆమె నెక్స్ట్ వాళ్ళ బిడ్డను ఎమ్మెల్యే చేసుకోవాలంటే డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలో నిజం చెప్పాలంటే ఒక రేవంత్ రెడ్డిదే నడవదు. కాంగ్రెస్ పార్టీలో మాకు కేంద్రంలో మా హైకమాండ్ ఉంటుంది, రాహుల్ గాంధీ ఉంటారు, కేసీ వేణుగోపాల్ గారు ఉంటారు, ఖార్గే గారు ఉంటారు. తర్వాత మాకు ఎలక్షన్ కమిటీ ఉంటుంది. ఇళ్ళలో ఈ కమిటీ అంతా కూర్చొని మీరు పోయినసారి కూడా చూశారు, ఒక రేవంత్ రెడ్డి టికెట్లు ఇవ్వలేదు, అందరు ఇచ్చారు, వారు ఉంటారు. ఇలా టీపీసీసీ అధ్యక్షులు ఉంటారు, ఇలా కమిటీ ఉంది, ఆ కమిటీ అంతా నిర్ణయం చేస్తారు. సరే ఏ నియోజకవర్గం పోయినా కూడా ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేలను ఎంకరేజ్ చేయాలి, వాళ్ళను ప్రజలలో పేరు సంపాదించాలి, పార్టీని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని చెప్పి మీటింగ్లలో మాట్లాడతారు. మాట్లాడినంత మాత్రాన టికెట్ ఇస్తారని చెప్పి వీళ్ళు అపోలు పడడం కూడా తప్పు. ప్రకాష్ రెడ్డి అంటే ఆయన దాదాపు 80 ఏళ్ళు ఉంటాడు. సరే ఆయన డైపర్ల విషయం అట్లా మాట్లాడకపోతుంటే అది చాలా తప్పుగా భావిస్తున్నాను నేను కూడా. ఆయన గౌరవంగా మనిషి, ఆయన వ్యక్తి కూడా ఆయన గౌరవంగా మనిషి. నిజంగా కూడా ఆయన టీఆర్ఎస్లు ఉన్నప్పుడు కానీ టీడీపీలు ఉన్నప్పుడు కానీ మాకు బాగానే పరిచయం. మాకు ఆయన ఎవరైనా ఎక్కడైనా ఇంట్లో కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అశుభం జరిగితే ఆయన వచ్చి అందరిని మందలిచ్చిపోతాడు. ఆయన అంత మంచి వ్యక్తి, ఆయన అనాల్సిన అవసరం లేదు. ఆయన వయసు అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర పోయి ఆయన వయసు అయిపోయింది, నెక్స్ట్ మన బిడ్డను ప్రమోట్ చేయండి అని చెప్పుకుంటే అయిపోయే కథ. ఇక అయిపోయేదానికి వాళ్ళు సుస్మితా పటేల్ కొంచెము రెచ్చిపోయి మాట్లాడడం తప్పుగానే భావిస్తున్నా, నేను కూడా తప్పుగానే భావిస్తున్నా. ఎందుకంటే మురళి గారు నాకు దాదాపు 40 ఏళ్ళ స్నేహితుడు. నాకు సుస్మితా పటేల్ నాకు చాలా దగ్గర. నాకు అప్పుడు డిసిసి బ్యాంక్ చైర్మన్ కూడా చేస్తా అని చెప్పిన నేను. అంటే ఆమె రాజకీయాలు, రాహుల్ గాంధీ కూడా యువతరాన్ని తీసుకురావాలని ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ఆమెకు వచ్చే అవకాశాలు ఉండే. పరకాల గతంలో వాళ్ళే ఎమ్మెల్యే కాబట్టి 2-3 సార్లు ఎమ్మెల్యే కాబట్టి రేవంత్ రెడ్డిని కళ్ళు నెత్తికి ఎక్కేనే ఆ స్థాయిలో మాట్లాడడం వెనుక మరి మీరు కాంగ్రెస్